ఓం దుమ్ దుర్గాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి 2025వ సంవత్సరంలో దీపావళి అమావాస్య రోజు ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే నిశిత సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే ఈసారి తిథులు అన్నీ రెండు రోజులుగా వచ్చింది కాబట్టి ధన త్రయోదశి ఎప్పుడు వచ్చింది, నరక చతుర్దశి రోజు అభ్యంగ స్నానం ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే దీపావళి అమావాస్యను ఏ రోజు జరుపుకోవాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే దీపావళి అమావాస్య రోజు ఇంకొక ముఖ్యమైన పూజా విధానం ఉంది. ఆ పూజా విధానమే గుప్త లక్ష్మి పూజ. ఈ పూజను ఎవరైతే దీపావళి అమావాస్య రోజు ప్రదోష కాలంలో చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కాలియందు గల్లు గల్లుమంటూ ప్రవేశిస్తుంది. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, అయినా సరే ఓపికతో ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. పూజ చేసే ముందు ధన త్రయోదశి 16 దీపం వెలిగించిన తర్వాత ఈ 16 దీపాలను ఇంటి లోపల కొన్ని దీపాలు ఇంటి బయట అంటే ఎక్కడెక్కడైతే చీకటిగా ఉంటుందో ఉదయం దీపం పెట్టడానికి ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడక్కడ ఈ దీపాలను పెట్టుకోవాలండి. ఈ దీపాలను పెట్టడం వలన పితృదేవతలు సంతోషిస్తారంట. శనివారం రాత్రి 6 తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. శనివారం వీలు కాని వారు కనీసం ఆదివారం మధ్యాహ్నం 12 లోపు బంగారం కొని ఇంటికి తీసుకొని రావాలండి. అయితే ధన త్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకునేవారు శనివారం రోజు సాయంత్రం 5:40 నుండి రాత్రి 9:40 లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. శనివారం వీలు కాని వారు ఆదివారం ఉదయం 9 లోపు పూజను చేయడానికి ప్రయత్నించండి. అయితే నరక చతుర్దశి రోజు మనం అభ్యంగ స్నానం ఖచ్చితంగా చేసుకోవాలండి. నరక చతుర్దశి రోజు ఎవరైతే అభ్యంగ స్నానం చేసుకుంటారో వాళ్ళకు ఉన్న అష్టదరిద్ర అలాగే ఇంట్లో ఉన్న దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుంది. అయితే నరక చతుర్దశి ఎప్పుడు ప్రారంభం అయ్యిందంటే ఆదివారం మధ్యాహ్నం నుండి ప్రారంభమయ్యి సోమవారం ఉదయం వరకు ఉంటుంది. అయితే అభ్యంగ స్నానం మనం ఎప్పుడు ఆచరించాలంటే సోమవారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయం కంటే ముందే లేచి మనం అభ్యంగ స్నానం చేసుకోవాలండి. అభ్యంగ స్నానం ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఇంటి ఇల్లాలు ముందుగా లేచి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి ఆ తర్వాత కాలకృతాలు తీర్చుకొని ముందుగా తను అభ్యంగ స్నానం చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ లేపి అంటే సూర్యోదయం కంటే ముందుగానే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. తర్వాత నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకొని గోరువెచ్చగా వేడి చేయాలండి. ఆ తర్వాత ఇంటి యజమానిని అలాగే ఇంట్లో ఉన్న పిల్లల్ని అందరినీ ఒక చాప వేసి తూర్పు దిక్కుగా కూర్చోపెట్టాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్న నువ్వుల నూనెను నెత్తి మీద అంటే మాడ పైన 3 సార్లు వెనుకకి అన్నాలండి. కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని చేత్తో వెనుక వైపుకు మాడ పైన పెడుతూ 3 సార్లు పెట్టాలి. ఆ తర్వాత ఒళ్ళంతా నువ్వుల నూనెతో మసాజ్ లాగా చేయాలండి. ఆ తర్వాత పిల్లలందరికీ అలాగే ఇంటి యజమానికి కుంకుమ బొట్టు పెట్టి ఎర్రని నీళ్ళతో లేదంటే 2 దీపాలు వెలిగించి ఆ దీపాలతో మంగళహారతి లాగా ఇవ్వాలండి. లేదా దిష్టి తీయాలి, ఎర్రని నీళ్ళతో దిష్టి తీయాలి. ఆ తర్వాత ఆ నీళ్ళను తీసుకెళ్ళి చెట్ల మొదట్లో వేసేయాలి. ఇంటి యజమానిని అలాగే పిల్లలందరికీ తలంటు స్నానం చేసుకోమని చెప్పాలండి. ఈ విధంగా ఎవరైతే నరక చతుర్దశి రోజు అభ్యంగ స్నానాన్ని ఆచరించుకుంటారో అలాంటి వారికి ఉన్న దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుందండి. అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోవాలంటే అభ్యంగ స్నానం చేసిన వెంటనే ఒళ్ళంతా తుడుచుకొని శుభ్రమైన బట్టలు వేసుకోవాలండి. ఆ తర్వాత పూజ గదిలో వెళ్ళి నమస్కారం చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చొప్పున
టపాకాయ అయితే ఇంటి బయట కాల్చాలండి. అది ఎంత చప్పుడు చేస్తుందో అంత తొందరగా ఇంట్లో ఉన్న దారిద్రం, అలాగే మన వంటి పైన ఉన్న దరిద్ర దేవత మన ఇంటిని, మన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అదృష్టం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి నరక చతుర్దశి ఈ విధి విధానాన్ని ఆచరించండి. అలాగే ఈరోజు అంటే నరక చతుర్దశి తర్వాత సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం అమావాస్య తిథి ప్రారంభం అవుతుంది. కాబట్టి సోమవారం రోజు సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీదేవి పూజనైతే చేసుకోవాలండి. అదే రోజు మనం గుప్త లక్ష్మీ పూజనైతే ఆచరించాలి. దానికోసం ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. అలాగే 9 వక్క కాయలు, అలాగే 9 బిల్వపత్రి తీసుకోవాలండి. ముందుగా మట్టి పాత్రను శుభ్రం చేసి పసుపు రుద్ది 5 కుంకుమ బొట్టు, అలాగే 5 పసుపు బొట్టు పెట్టాలండి. తర్వాత వక్క కాయలను పసుపులో ఈ విధంగా కడగాలి. కడిగిన తర్వాత వీటికి గంధం, కుంకుమ బొట్టు పెట్టాలండి. అలాగే ఈ దీపావళి అమావాస్య రోజు చాలామంది లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారండి. లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ వీడియోనైతే చేశాను. ధన త్రయోదశి రోజు పూజా విధానం అని వీడియోనైతే చేశానండి. ఆ వీడియోను ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. ఈ విధంగా మనం పసుపులో వక్క కాయలను కడగాలండి. గుండు వక్కలు తీసుకోవాలి, లేదా నల్ల వక్క అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత వీటికి అష్టగంధం పొడి పేస్టు చేసి అందులో పచ్చ కర్పూరం జవ్వాది పొడి వేసి పేస్టు చేయాలి, గంధం పేస్టు. ఆ తర్వాత గంధం పేస్టుతో 9 వక్క కాయల పైన బొట్టు పెట్టాలి, అలాగే కుంకుమ బొట్టు పెట్టాలి. ఇప్పుడు బిల్వ పత్రులను కూడా శుభ్రం చేసి వీటికి కూడా అష్టగంధం పేస్టును ఈ విధంగా పెట్టాలండి. తర్వాత కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ పూజా విధానం నా సొంతంగా చెప్పిందైతే కాదు. జీ తెలుగులో 8 o'clockకి ఓంకారం షో వస్తుంది. దాన్ని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానండి. అక్కడ దేవిశ్రీ గురుజీ గారు చెప్పే పరిహారం ఇది. నిజంగా ఈ పూజ విధానాన్ని నేను ఆచరించుకున్నాను. అత్యంత అద్భుతమైన ఫలితం వచ్చింది. కాబట్టి మీకు ఉపయోగపడుతుందనే చెప్తున్నానండి. తర్వాత దీపావళి అమావాస్య రోజు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలండి. దానికోసం ఈ విధంగా ఒక పీట తీసుకొని పసుపుతో అలికి దానిపైన బియ్యం పిండితో అష్టదళ ముగ్గు పెట్టాలి. ఆ తర్వాత 2 మట్టి ప్రమిదలు తీసుకోవాలండి. అంటే 3 మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఒక మట్టి ప్రమిద వచ్చేసి పెద్ద సైజులో, అంటే దోసెడు రాళ్ళ ఉప్పు పట్టేలాగా చూసి తీసుకోవాలి. దాన్ని నిండుగా పసుపు రుద్ది అందులో ఉప్పు పోయాలి. ఆ తర్వాత మరో 2 మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి పసుపు నిండుగా రుద్ది కుంకుమతో 5 చోట్ల బొట్టు పెట్టి ఆవల నూనె లేదా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలండి. ఆ తర్వాత ముందుగా మనం ఇంటి సింహద్వారం దగ్గర దీపాలైతే వెలిగించుకోవాలి. అలాగే ఈరోజు దీపావళి అమావాస్య రోజు ఇంటి చుట్టూ అలాగే ఇంటి లోపల 8 దిక్కులు చూసే విధానంగా 8 దీపాలు వెలిగించాలండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, అలాగే ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఉత్తరం, ఇలా మనం 8 దిక్కులు చూసే విధానంగా 8 దీపాలైతే వెలిగించాలండి. అలాగే ఇంటి సింహద్వార పూజ చేసుకోవాలి, అక్కడ దీపం వెలిగించాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలండి. ఈ విధంగా ముందుగా ద్వారలక్ష్మి పూజ, తులసి చెట్టు పూజ పూర్తి అయిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి మనం ప్రదోష కాలంలో, అంటే ప్రదోష కాలంలోనే లక్ష్మీదేవి ఇంటి గడప గడప సంచరిస్తూ తిరిగి చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనం ఈ పూజ కనుక చేసుకుంటే లక్ష్మీదేవి కాలియందు గల్లు గల్లుమంటూ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రదోష కాలంలో ఈ గుప్త లక్ష్మి పూజ చేసుకోవాలండి. అలాగే దీపావళి అమావాస్య రోజు రాత్రి నిశిత సమయంలో పూజను ఆచరించాలండి. ఈ పూజను ఎక్కువగా మార్వాడీస్ వారు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి అంత ధనవంతులుగా ఉంటారండి. ఒక్కరికి అప్పు ఇచ్చే స్థాయిలోనే ఉంటారు తప్ప ఒక్కరి దగ్గర చేయి చాచే స్థితి మాత్రం వాళ్ళకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీపావళి అమావాస్య రోజు నిశిత సమయంలో ఈ
ఈ లక్ష్మీదేవి పూజను ఆచరించాలండి. అలాగే మన ఇంటి హాల్ మధ్యలో బ్రహ్మస్థానం ఎక్కడైతే వస్తుందో అక్కడ రాత్రి పూట అంటే 12 గంటలకి ఈ దీపాన్ని వెలిగించాలి. అయితే ఈసారి దీపావళి అమావాస్య రోజు నిశిత సమయం వచ్చేసి రాత్రి 11:20 నుండి ప్రారంభమయ్యి 12:10 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం పూజను ప్రారంభం చేసుకోవాలండి. అయితే అంతకుముందు మనం సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మి కుబేర పూజ అలాగే గుప్త లక్ష్మి పూజనైతే యథావిధిగా చేసుకోవాలండి. లక్ష్మీదేవినికి మన భక్తి శ్రద్ధలతో మన శక్తి అనుసారం పూజనైతే చేసుకోవాలండి. ఇక్కడ నేను చాలా వస్తువులైతే పెట్టానండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులైతే ఇక్కడ పెడతాను. ఎందుకంటే నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మా పక్కనే బ్రాహ్మణిస్ వాళ్ళు ఉండేవారు. అయితే ఆ ఆంటీ పేరు వచ్చేసి విజయలక్ష్మి. తాను దీపావళి అమావాస్య రోజు ఈ విధంగా లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులను పెట్టి ఆరాధన చేస్తూ ఉండేది. అలాగే వాళ్ళ ఇంటికి పిలిపించి నాకు తాంబూలం అయితే ఇస్తూ ఉండేదండి. అప్పటి నుంచి నేను కూడా ఈ పూజ విధానాన్ని ఆచరించుకుంటూ వస్తున్నాను. అప్పటి నుంచి నాకు చాలా బాగా కలిసి వచ్చింది. కాబట్టి ఈ పూజా విధానాన్ని ప్రతి దీపావళి అమావాస్య రోజు ఇలాగే ఆచరిస్తూ ఉంటాను. అంతేకాదండి, నేను ధనత్రయోదశి నుంచి ఈ కలశం పెట్టి 5 రోజుల పాటు ఈ పండుగనైతే జరుపుకుంటాను. అలాగే చాలామంది కూడా ఇలాగే పండుగను జరుపుకుంటూ ఉంటారండి. 5 రోజులైన తర్వాత కలశం కదిపి ఇక్కడ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నిటినీ తీసి భద్రపరుచుకుంటానండి. అలాగే దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారైతే ఖచ్చితంగా అభిషేకం చేసుకోండి. అయితే మనం దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఎంత భక్తి శ్రద్ధతో ఆరాధన చేసుకుంటామో అంతే భక్తి శ్రద్ధతో నారాయణ మూర్తిని కూడా ఆరాధన చేయాలండి. అప్పుడే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. లక్ష్మీదేవిని పూజించి నారాయణ మూర్తిని పూజించకపోతే లక్ష్మీ కటాక్షం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండదు. కాబట్టి లక్ష్మీనారాయణ సమేతంగా ఆరాధన చేసుకోవాలండి. అలాగే ఈరోజు వీలైనంత వరకు పిండి వంటలు ఇంట్లో చేసినవి మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. అంతే తప్ప బయట దొరికే బేకరీ షాప్లో నుండి పిండి వంటలు తెచ్చి లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టిన అమ్మవారు స్వీకరించదు. కాబట్టి మన శక్తి అనుసారం ఒక్క ప్రసాదమైనా సరే మన చేత్తో మనమే చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధతో సమర్పించుకుంటే అమ్మవారు సంతోషించి మన ప్రసాదాన్ని స్వీకరించి ఆమె అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలిగిస్తుంది. కాబట్టి మన శక్తి అనుసారం ఇంట్లోనే పిండి వంటలు చేసి అమ్మవారికి సమర్పించాలండి. అలాగే ఈరోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఒక ప్రసాదం అయితే ఉంది. అదే బూందీ లడ్డు. మనం గణపతికి ఎలాగైతే బూందీ లడ్డులు చేసి మోదకాలు అలాగే కుడుములు చేసి పెడతామో దీపావళి అమావాస్య రోజు మనం శనగ పిండితో బూందీ లడ్డు తయారు చేసి అమ్మవారికి 5, 9 ఇలా మనం ఈ సంఖ్యల్లో సమర్పించుకుంటే లక్ష్మీదేవి అత్యంత తొందరగా ప్రీతి చెందుతుంది. అలాగే ఈరోజు అమ్మవారికి తామర పువ్వు ఒక్కటి సమర్పించుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవికి లక్ష్మి గవ్వలతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకుంటే కాలి యందు గల్లు గల్లుమంటూ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వచ్చిన మహాలక్ష్మీదేవి అనవసరపు ఖర్చు కాకుండా ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే ఒక్కరి దగ్గర చేయి చాచే అవసరం రానివ్వకుండా చేస్తుంది. లక్ష్మీదేవి చూపు మన మీద ఉండాలే కానీ దేనికి లోటు ఉండదు. కాబట్టి దీపావళి అమావాస్య రోజు మన శక్తి అనుసారం ఈ పూజనైతే చేసుకోవాలండి. అయితే ఈ లక్ష్మీ గవ్వలు మనం కోజాగరి పౌర్ణమి రోజు తెచ్చి ఇంట్లో పూజనైతే చేసుకుంటాము. ఆ తర్వాత పూజ మొత్తం అయిన తర్వాత లక్ష్మీ గవ్వలను తీసి పసుపు పచ్చ వస్త్రంలో మూట కట్టి బీర్వా లాకర్లో పెట్టాలి. తర్వాత దీపావళి అమావాస్య రోజు మనం ఈ విధంగా తిరిగి అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకోవాలండి.
అలా మనం ప్రతి పౌర్ణమి అలాగే ప్రతి అమావాస్యకి ఈ గవ్వలతో ఆరాధన చేసుకుంటే లక్ష్మీదేవి అత్యంత తొందరగా ప్రీతి చెందుతుంది. అలాగే లక్ష్మీనారాయణ చూపులు మన మీద తొందరగా కలుగుతాయండి. ఈ విధంగా ఈరోజు అమ్మవారికి పూజనైతే చేసుకున్నాను. తర్వాత మనం గుప్తలక్ష్మి పూజను ఈ విధంగా మట్టి కుండలో 9 ఒక్క కాయలను పెట్టి అలాగే 9 బిల్వ పత్రులను పెట్టి అందులో ఒక రూపాయి నాణాన్ని ఉంచి పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని పువ్వులు వేసి మనం ఈ మట్టి కుండ ఎదురుగా 2 ఆవు నేతి దీపాలైతే వెలిగించాలండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ధూపం వేసి అలాగే ప్రసాదం ఏదైనా తీయని ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కర్పూర నీరజన హారతి కూడా సమర్పించాలండి. ఇలా చేసుకుంటే గుప్తలక్ష్మి పూజ సంపూర్ణం అవుతుంది. తర్వాత మరుసటి రోజు అంటే దీపావళి పండుగ పూర్తి అయిన తర్వాత ఈ మట్టి కుండలో పెట్టిన వస్తువులన్నిటినీ పువ్వుతో సహా ఎర్రని వస్త్రంలో మూట కట్టి బీరువా లాకర్లో పెట్టాలండి. ఇలా వచ్చే దీపావళి అమావాస్య వరకు వీటిని ఇలాగే పెట్టాలి. అలా చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో గుప్తంగా ఉంటుంది. కాబట్టి గుప్తలక్ష్మి పూజను ఆచరించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అలాగే దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన దీపం తమలపాకు దీపం. ఈ విధంగా తమలపాకు పైన దీపాన్ని వెలిగించి ఈ తమలపాకు హారతిని అమ్మవారిని సమర్పించాలండి. మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే ఈ తమలపాకు హారతిని లక్ష్మీదేవి ముందు అంటే 5 శుక్రవారాలు లేదా 9 శుక్రవారాలు క్రమం తప్పకుండా ఎవరైతే తమలపాకు హారతిని సమర్పించుకుంటారో అలాంటి వారికి తీరని కోరిక ఉన్నా లేదా ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా తొందరగా తొలగిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన హారతి తమలపాకు హారతి. ఈ హారతిని ఖచ్చితంగా దీపావళి అమావాస్య ఒక్కరోజు సమర్పించిన అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు వీలైన వారు వీలైతే కొత్త బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా కనీసం పాత బట్టలను శుభ్రం చేసి ఐరన్ చేసి ఆ తర్వాత ఆ దుస్తులను ధరించి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే మనం వేసుకునే దుస్తులపైన కొద్దిగా అత్తరు వేసుకోవాలండి. మంచి సువాసన వస్తుంది. అలాగే దీపావళి అమావాస్య రోజు ఇంట్లో ఎక్కడ కూడా బూజు కనపడకూడదు. దుమ్ము ధూళి అనేది లేకుండా దీపావళి రాకముందే అంటే ధనత్రయోదశి రోజు రాకముందే మనం ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలాగే ఫొటోస్ అన్నిటిని క్లీన్ చేసి పెట్టాలండి. తర్వాత ధనత్రయోదశి నుండి ఈ విధంగా మనం పూజనైతే చేసుకోవాలి. అలాగే నిశిత సమయంలో అంటే 11:30 నుంచి 12:30 లోపు ఈ దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని గవ్వలతో చప్పుడు చేసి నిశిత సమయంలో ఈ పూజను ఆచరించాలి. అలాగే నిశిత సమయంలో 11:30 నుంచి 12:30 లోపు ఈ పూజను చేసుకోవాలండి. లక్ష్మీదేవిని నిశిత సమయంలో ఏ విధంగా ఆరాధన చేయాలి అలాగే ఈ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మరికొద్ది మందిని ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.